సెక్షన్ల గురించి బాగా తెలిసిన ఓ కానిస్టేబుల్ మైనర్ను పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పొరిగింట్లో ఉండే బాలికపై కన్నేస్తున్న సదరు కాకి కామాంధుడు 17 ఏళ్ల బాలికకు మాయమాటలు ఎన్నో చెప్పాడు. ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. నా భార్యను కిడ్నాప్ చేశారంటూ బాలిక తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు. మైనర్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ఊచరలు ఎక్కిస్తున్నాడు. ఇతని పేరు సాయి కుమార్. హైదరాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇతగాడు మల్కాజ్గిరి ఏకలవ్య నగర్ బస్తీలో నివాసమున్నాడు. పక్కింట్లో ఉండే బీహార్ కి చెందిన బాలికను లోబర్చుకున్నాడు. మనసిచ్చానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 4 నెలల క్రితం బాలికను కిడ్నాప్ చేసి బోయినపల్లి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. గుట్టుగా వివాహం చేసుకుని బాలికను మళ్లీ ఆమె పుట్టింట్లోనే వదిలేశాడు. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యుల వెంట బీహార్ వెళ్లిపోయింది. తన భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా బీహార్ తీసుకెళ్లారంటూ న్యాయస్థానంలో కేసు వేశాడు ఈ కానిస్టేబుల్. కేసు విచారించాలని కోర్టు నుంచి మల్కాజ్గిరి పోలీసులకు ఆదేశాలొచ్చాయి. అయితే బాలిక మైనర్ కావడంతో తనే కేసులో ఇరుక్కుపోయాడు. తమ కుమార్తెను కాకి కీచకుడు చెరబట్టాడంటూ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. 15 दिन तक मैं अच्छा से रूम में थी। मैं जा रही थी सिलाई सीखने, वो ऐसा आया झटका मारा कपड़ा को। उसके बाद उठा के लेकर गया, उठाने के बाद लेकर गया, मेरे को होश नहीं है। मैं पुलिस स्टेशन है। ఈ కేసుతో బాలిక తన దగ్గరకు వస్తుందని కలలుగన్న కానిస్టేబుల్ కు షాక్ ఇచ్చారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బీహార్ లో బాలిక చదివిన స్కూల్ రికార్డును పరిశీలించారు. తన వయసు 17 ఏళ్లే అని తెలియడంతో సాయి కుమార్ ని అరెస్ట్ చేశారు. నిందితుడు డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి కావడంతో విషయం బయటికి పొక్కనీయకుండా జైలుకు పంపారు. సార్ మా అమ్మాయి మైనర్ కాబట్టి ఈ యొక్క మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంతో మైనర్ గర్ల్ ఒక సస్పెక్ట్ అంటే తీసుకుపోయిన అతను సాయి కుమార్ అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. దాని తర్వాత విచారణ నిమిత్తము వాళ్ళు జిరాక్స్ కాపీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయడంతో మనం వాళ్ళ స్వస్థలమైనటువంటి బీహార్లో సివాన్ జిల్లా గోరేకత అక్కడ విలేజ్కు మనం లెటర్ రాయడం జరిగింది. కాపాడాల్సిన పోలీసే మాయమాటలతో లోబర్చుకుని అఘాయిత్యానికి పాల్పడ్డ ఈ ఘటన డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమవుతోంది.